తన శ్వాస ఉన్నంత వరకు హిందుత్వం కోసమే పోరాడతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం తన రాజీనామా లేఖను ఆమోదించిన నేపథ్యంలో రాజాసింగ్ స్పందించారు. ప్రజలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడం, హిందుత్వాన్ని రక్షించడం అనే లక్ష్యాలతో 11 ఏళ్ల క్రితం తాను బీజేపీలో చేరినట్లు గుర్తు చేశారు. బీజేపీ తనను నమ్మి 3 సార్లు గోషామహల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, తనపై నమ్మకం ఉంచి బీజేపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే కలతో పగలు రాత్రి పనిచేస్తున్న లక్షలాది మంది బీజేపీ కార్యకర్తల బాధను తాను ఢిల్లీకి తెలియజేయలేకపోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ నిర్ణయాన్ని ఏ పదవి, అధికారం లేదా వ్యక్తిగత ఆసక్తి కారణంగా తీసుకోలేదని స్పష్టం చేశారు. తాను హిందుత్వానికే సేవ చేయడానికే పుట్టానని, చివరి శ్వాస వరకు ఇదే లక్ష్యంతో పనిచేస్తానని చెప్పుకొచ్చారు. తన చివరి శ్వాస వరకు సమాజ సేవ కోసం, హిందూ సమాజ హక్కుల కోసం తన గొంతుకను వినిపిస్తూ ఉంటానని రాజాసింగ్ స్పష్టం చేశారు. తన శ్వాస ఉన్నంత వరకు హిందుత్వం కోసమే పోరాడతానని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ అధిష్టానం తన రాజీనామా లేఖను ఆమోదించిన నేపథ్యంలో రాజాసింగ్ స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. సో ఈ మధ్యాహ్నమే దీనికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి చేసినటువంటి రాజీనామాను ఆమోదిస్తూ ఆమోద ముద్ర వేస్తూ ఒక అధికారిక ప్రకటన కూడా లేఖను విడుదల చేశారు. సో ఒక అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. దీనిపై ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేయడం పైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందించాడు. ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్నటువంటి రాజాసింగ్ ఆ రాజీనామా ఆమోదంపై తనదైన స్టైల్లో రెస్పాండ్ అయ్యారు. సో 11 ఏళ్ల క్రితం నేను బీజేపీలో చేరాను, హిందుత్వం కోసం అంటే హిందుత్వ రక్షించడం కోసమే బీజేపీలో చేరాను, అదే లక్ష్యంతో బీజేపీలో పనిచేస్తానని చెప్పాడు. సో ప్రజలకు సేవ చేయడము, దేశానికి సేవ చేయడమే లక్ష్యంగా నేను బీజేపీ పార్టీలో చేరాను. సో బీజేపీలో నేను పార్టీ పెద్దలు నన్ను అందరూ సహకరించారు. పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి గోషామహల్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఎంకరేజ్ చేసి నాకు 3 సార్లు టికెట్ ఇచ్చారు. వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి టికెట్ ప్రకారం నేను గోషామహల్లో ఎమ్మెల్యే విడిచాను. సో అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీ వాళ్ళందరికీ గారు పార్టీ పెద్దలతో పాటుగా నాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. సో ఇప్పుడే నాకు ఆ విషయం తెలిసింది. నడ్డా తన రాజీనామా ఆమోదించినట్టుగా అని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి పెద్ద ఎత్తున బలం ఉంది. సో ఒకవైపు ఇప్పటికి గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే మొత్తంగా కూడా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంకి వచ్చే అవకాశం ఉంది. సో ఆ బీజేపీ అధికారం రావడానికి కోసం నిన్న పగలు రాత్రి పనిచేయాలనుకున్నారు. ఎంతో మంది లక్షలాది మంది కార్యకర్తలు కూడా నిత్యం కష్టపడుతూ వస్తున్నారు. సో పార్టీ కోసం తనదైన మొత్తంగా కూడా కష్టపడుతూ వస్తున్నారు. సో కొంతమంది కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క బాధను నేను ఢిల్లీలోకి తెలియజేయకపోవచ్చానని చెప్పేసి కొంత ఆవేదన వ్యక్తం చేశారు. సో నేను ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే పదవి కావచ్చు, ప్రస్తుతం ఈ పదవికి ఏ రకంగా కూడా నేను ఆసక్తిగా వ్యక్తిగతంగా ఎక్కడా కూడా నేను మిస్యూజ్ చేయలేదు. ఈ నిర్ణయం ఏ పదవి అధికారం లేదా వ్యక్తిగతంగా ఆసక్తికరంగా నేను ఈ పదవిలో ఉండదలుచుకోలేదు. సో మొత్తంగా హిందుత్వనే నా ప్రధాన ధ్యేయం, ఆ హిందుత్వం కోసమే పనిచేస్తాను, హిందుత్వం కోసమే పనిచేయడానికి పుట్టాను అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. అదే సందర్భంలో చివరి శ్వాస ఉన్నంత వరకు తాను హిందుత్వం కోసమే పనిచేస్తానని చెప్పాడు. సో దీంతో పాటుగా మరొక 3 అంశాలను ప్రత్యేకంగా ఆయన స్పెసిఫిక్ గా చెప్పాలనుకోవచ్చు. హిందుత్వము, జాతీయత, అదేవిధంగా సనాతన ధర్మాన్ని రక్షించడానికి తనదైన స్థాయిలో ముందుకెళ్తాను, ఇక నుంచి కూడా అదే పనిలో ఉంటానని చెప్పాడు. సో మొత్తంగా కూడా ఆ రాజాసింగ్ ఒకవైపు పార్టీ రాజీనామాను చేయడం పైన ఆవేదన వ్యక్తం చేస్తూనే ఒకవైపు ఇక్కడ తెలంగాణ బీజేపీలో కొంతమంది నాయకుల తీరుతో ఇబ్బంది పడ్డాను,
సో అదే సందర్భంలో పార్టీకి సంబంధించిన ఢిల్లీ పెద్దలందరూ కూడా నాకు ఎంతో ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ తోనే నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను అని చెప్పేసి ఒకవైపు ఢిల్లీ పెద్దలను కొంచెం సానుకూలంగా చెప్తూనే స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నాయకులపైన కాస్త కొంతమంది నేతల తీరుపైన మాత్రం తీవ్ర అసహనంతో ఉన్నాడు. సో గతంలోనే అధ్యక్ష పదవి విషయంలోనే విభేదించి పార్టీకి రాజీనామా చేసినటువంటి రాజా సింగ్ ఇక పార్టీకి నుంచి పూర్తి స్థాయిలో వేరుపడ్డాడని చెప్పవచ్చు. సో నెక్స్ట్ రాజా సింగ్ ఎలాంటి అడుగులు వేయబోతాడు, తన భవిష్యత్తు రాజకీయం ఎటువైపు ఉంటుందని చెప్పి చాలా ఆసక్తికరంగా మారుతూ ఉంది. సో సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరతర మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆయన మోటివ్ మాత్రం ఒకటి చెప్తున్నారు, అతను ప్రధానంగా హిందుత్వ పరిరక్షణ కోసం పనిచేస్తానని చెప్తుండడంతో మరి ఆయన రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకుంటారు. ఒకవైపు శివసేన అంటున్నారు, మరోవైపు జనసేన అంటున్నారు. సో రాజా సింగ్ శివసేన, జనసేన లేకపోతే ఇంకేదైనా కొత్త ఆ పార్టీకి వెళ్తాడా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక ఆసక్తికర అంశం ఏంటంటే సనాతన ధర్మం కోసం కాపాడడానికి కోసం నేను కూడా ఇక నుంచి ముందు వరుసలో ఉంటానని చెప్పేసి తన ప్రకటనలో తెలపడం వెనుక ఆ సనాతన ధర్మం కోసం ఇప్పటికే ఒకవైపు జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం తీసుకొని ఇప్పటికే మొత్తంగా కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనున్నటువంటి తమిళనాడు, ఇతరత్ర రాష్ట్రాల్లో వరుసపెట్టి యాత్రలు చేస్తూ బీజేపీకి అనుబంధంగానే పనిచేస్తున్నాడు. సో ప్రస్తుతం జనసేన బీజేపీ కూటమిలో ఉంది. సో మరి ఇప్పుడు రాజా సింగ్ కూడా పార్టీకి రాజీనామాను ఆమోదించడంతో బీజేపీ మొత్తంగా కూడా తను కూడా జనసేన వైపు ఏమైనా వెళ్లే అవకాశం ఉంటుందా? ఎందుకంటే రెండిటికి ఇటు హిందుత్వ కావచ్చు, సనాతన ధర్మము, ఈ జనసేనకు గోషామా ఎమ్మెల్యే రాజా సింగ్ ఆలోచనకు అనుగుణంగా ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీలో తెలంగాణ జనసేనలో చేరి ఆ వైపుగా కూడా నెక్స్ట్ తనే లీడ్ తీసుకోబోతున్నాడా? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కూడా చూసాము మొత్తంగా కూడా హనుమాన్ ర్యాలీ శోభయాత్రలు చేసిన సందర్భంలో కావచ్చు, ఇతరత్ర కొన్ని సంఘటనలు ఏదైతే టెంపుల్స్ విషయంలో, దాడుల విషయంలో కావచ్చు, ఇతరత్ర విషయంలో కూడా జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, రాజా సింగ్ ఇద్దరు కూడా ఒకే రకంగా రెస్పాండ్ అవడం బట్టి చూస్తూ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజా సింగ్ జనసేన వైపు ఏమైనా వెళ్తాడా? సో జనసేనలో ఉంటే బీజేపీతో సమానంగా బీజేపీ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు కాబట్టి తను అనుకున్నటువంటి హిందుత్వ పరిరక్షణతో పాటుగా సనాతన ధర్మ పరిరక్షణకు కూడా తోడ్పడినట్టు అవుతుంది అనే ఒక ఉద్దేశంతో రాజా సింగ్ ఏమైనా ఉన్నాడా అని చెప్పేసి కూడా కొంత చర్చ జరుగుతోంది. అది కాని పక్షంలో నెక్స్ట్ ఆల్టర్నేట్ శివసేన, లేదు అంటే ఇక తర్వాత తన పొలిటికల్ గా రాజకీయ భవిష్యత్తు ఎట్లా తీసుకుంటాడు అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. సో బీజేపీకి దాదాపుగా 11 సంవత్సరాలుగా ఉంటున్నాడు, అంటే దశాబ్ద కాలం పాటు బీజేపీ యాక్టివ్ గా చేస్తాడు. అందులో హైదరాబాద్ లో చాలా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించడని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ గోషామాలో వరుసగా 2 సార్లు ఎన్నికవడం, ఎందుకంటే బీజేపీ తెలంగాణలో ఎక్కడా లేకుండా గోషామాల ఎన్నికలో ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ తరఫున రిప్రజెంటేటివ్ గా ఉన్నటువంటి రాజా సింగ్ ఇప్పుడు ఆ పార్టీ నుంచి దూరం అయిపోయాడు. సో పార్టీ కూడా అతను రాజీనామా చేయడం, పార్టీ కూడా ఆమోదించడంతో నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు పైన రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. అయితే రాధాకృష్ణ, రాజా సింగ్ ను వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదని అమిత్ షాని స్వయంగా రాజా సింగ్ తో మాట్లాడారని చాలా ప్రచారం జరిగింది. కానీ సడన్ గా రాజా సింగ్ రాజీనామాను అధిష్టానం ఆమోదించిన దాన్ని ఎలా చూడాలంటే అసలు ఏం జరిగింది? ఇది పూర్తిగా అధిష్టానం నిర్ణయమేనా? అంటే వైశాలి, బీజేపీ నిర్ణయాలన్నీ కూడా మిగతా పార్టీలు కాంగ్రెస్ లేకుంటే ఇతరతర రీజనల్ పార్టీతో పోలిస్తే బీజేపీది కాస్త క్రమశిక్షణ పార్టీయే అల్టిమేట్ గా నిర్ణయం తీసుకుంటుంది ఏ విషయమైనా. సో దాంట్లో భాగంగానే ఇక్కడ పార్టీల క్రమశిక్షణకు సంబంధించి ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకుడైనా సరే మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాము. అల్టిమేట్ గా అధిష్టాన నిర్ణయము, పార్టీ నిర్ణయమే ఫైనల్. ఇది వ్యక్తుల నిర్ణయానికి ప్రాధాన్యత ఉండదు. వ్యక్తులు ఎంత బలవంతులైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, పదవుల్లో ఎమ్మెల్యే పదవులు ఉన్నా సరే, మంత్రి పదవులు ఉన్నా సరే, ఆ పార్టీ నిర్ణయాన్ని కాదని వ్యతిరేకంగా గల్లం విప్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అనే దానికి ఒక తార్కాణంగా ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ యొక్క ఎపిసోడ్ చెప్పవచ్చు. ఎందుకంటే రాజా సింగ్ ఎమ్మెల్యే అయినంత మాత్రాన హైదరాబాద్ లో చాలా స్ట్రాంగ్ లీడర్ అయినప్పటికీ, ఎందుకంటే మార్వాడి అదేవిధంగా ఉత్తర భారతీయులకు సంబంధించినటువంటి కొంత మోటివేట్ చేయగలడు, వాళ్ళకి సంబంధించి బీజేపీని అనుకూలంగా ఉంటూ వస్తుంటాడు. అయినప్పటికీ పార్టీ ఇవన్నీ బేర్ చేయలేదు. అల్టిమేట్ గా వ్యక్తుల కన్నా పార్టీ ఇదే నిర్ణయాత్మకంగా ఉండాలి కాబట్టి, ఎందుకంటే ఒకసారి కనుక వ్యక్తుల చేతికి వెళ్తే అది ఆ పార్టీకి సంబంధించి అనేక మంది
డిమాండ్లు వస్తుంటాయి, పార్టీ ఉల్లంఘన జరుగుతుంది. అలాంటి అవకాశం ఇవ్వకుండా ఒక పార్టీ సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకుంటే దానికి అందరూ కట్టుబడాల్సి ఉంది. ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు పార్టీని విడిచి వెళ్ళవచ్చు అనే దానికి ఒక బలమైనగా ఒక సమాధానం ఇవ్వాలనుకునేందుకే అధిష్టానం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సో నిన్న మొన్న గత 2-3 రోజులుగా మాత్రం అధిష్టానం కాస్త వేచి చూసే ధోరణిలో ఉన్నప్పటికీ పార్టీలోని క్రమశిక్షణ కొంతమంది సీనియర్ నేతలు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో మనము వాటిని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో ఇంకా కొంతమంది కూడా ఇలా డిమాండ్ చేస్తే అది పార్టీకి మరింత నష్టం చేకూర్చే తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్పేసి అధిష్టానం భావించినట్టుగా తెలుస్తోంది. సో మొన్నటి వరకు అమిత్ షా, మోడీ రాజా సింగ్ తో టచ్ లో ఉన్నారు. రాజా సింగ్ వేచి చూసే ధోరణిలో ఉన్నట్టున్నారు. పార్టీని వీడడానికి, రాజా సింగ్ పార్టీ వదిలి వెళ్ళడానికి మోడీ, అమిత్ షా సిద్ధంగా లేరు, ఇష్టంగా లేరంటూ ప్రచారం జరిగినప్పటికీ అల్టిమేట్ గా పార్టీకి మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. సో రాజా సింగ్ రాజీనామా ఆమోదించడం తద్వారా అందరికి కూడా ఒక మెసేజ్ పాస్ చేయాలనుకుంటుంది. పాత వాళ్ళు కావచ్చు, కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా పార్టీలో మిగతా పార్టీలతో పోలిస్తే ఇక్కడ పార్టీ పెద్దల పైన, పార్టీ పైన డిమాండ్లు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే కుదరదు. ఇది బీజేపీ. అల్టిమేట్ గా ఎవరైనా, ఇంత పెద్ద నాయకుడైనా ఖచ్చితంగా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందని ఒక సందేశాన్ని పంపించేందుకే ఈ రాజా సింగ్ ఉదంతం అంతా కూడా మనం అనుకోవాల్సి ఉంటుంది. సో మొత్తంగా పార్టీకి సంబంధించి అయిపోయింది. నెక్స్ట్ రాజా సింగ్ ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారా? ఎందుకంటే ఇప్పటికీ మొన్న పార్టీ గుర్తుపై గెలిచాడు కాబట్టి మరి రాజా సింగ్ ప్రస్తుతానికి ఎలాంటి ఆలోచన చేస్తున్నారు? అమర్నాథ్ యాత్రలో ఉన్నాడు కాబట్టి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకి సంబంధించి విషయంలో కూడా సభ్యత్వంపై రాజీనామా కోసం సిద్ధపడతాడా, లేకుంటే నెక్స్ట్ ఏం చేస్తాడు? కేవలం పార్టీకి చేశాడు కాబట్టి ఎమ్మెల్యేగా కొనసాగుతాడు అనే దానిపైన కూడా ఆసక్తికరంగా మారింది. అయితే మనకు అందుతున్న సమాచారం ఇంటర్నల్ గా జరుగుతుంది ఏంటంటే రాజా సింగ్ ఇక పార్టీకి సంబంధించి పార్టీ గుర్తుపై గెలిచాను కాబట్టి తన వ్యక్తిగతంగా ఆ గోషామహల్లో ఉండాలని, ఒక స్వతంత్రంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి వీలును బట్టి పార్టీ ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా రాజీనామా చేసే ఆ యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో రాజీనామా చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఫుల్ ఫెడ్జ్ గా ఇక బీజేపీతో తెగతెంపులు చేసుకొని ఇండివిజువల్ గానా, లేకుంటే వ్యక్తిగతంగానా, లేకుంటే ఇతరత్ర పార్టీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ వేదికగా మరొకసారి ఎన్నికల్లో నిలబడి ఉప ఎన్నికల కోసం సిద్ధపడాలని ఒక ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. సో మరి నెక్స్ట్ ఏంది రాజా సింగ్ అనేది మాత్రం భవిష్యత్ ఏందనేది మాత్రం అతి కొద్ది రోజుల్లోనే అతను అమర్నాథ్ యాత్ర ముగించుకొని వచ్చిన తర్వాత ఒక స్పష్టం అయ్యే అవకాశం తెలుస్తోంది. అదే సందర్భంలో బీజేపీ కూడా ఇప్పటికే అక్కడి నుంచి గోషామాల్ నుంచి ఒకవేళ ఎన్నిక వస్తే ఎలా ఉండాలి, ఎవరిని రంగంలో దించాలనే దానిపైన కూడా ఇప్పటికే కసరత్తు స్టార్ట్ చేస్తా ఉంది. మరోవైపు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ కూడా అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ఈ యొక్క గోషామలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సో ఇప్పుడు గోషామహల్ కూడా ఉప ఎన్నిక వస్తుందా అనే ఒక యోచనలో పార్టీలు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ లో మరొకసారి ఎన్నికల సందడి, ఎన్నికల హడావడి మొదలు కాబోతుందా? ఈ 2 ఎన్నికలు కూడా నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ముందుగా రావడంతో వీటి పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సో ఇక్కడ గెలిచే పార్టీలు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కీ రోల్, అంటే ఆ మెజార్టీ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ జూబ్లీహిల్స్ తో పాటు గోషామహల్ కూడా ఉప ఎన్నిక వస్తే ఆ 2 స్థానాల్లో పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టి గెలిచేందుకు అన్ని రకాలుగా శాయశక్తుల ప్రయత్నం చేసే అవకాశాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వైశాలి. రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.